ఈ ప్రపంచంలో ఎన్ని జీవరాశులున్నాయి అని నేను మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెబుతారు? లెక్కలేనన్ని అని అంటారు కదా. అవును, నిజమే. ఈ ప్రపంచంలో ఉన్న భూమి, సముద్రాల్లో నివసించే జీవరాశులన్నిటినీ మనం లెక్కించగలమా? లేదు కదా. ఎన్నో లక్షల రకాల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మనం నిత్యం చూస్తూ ఉంటాం, మరికొన్నింటిని అసలు ఇప్పటి వరకు చూసి ఉండం కదా. అయితే ఈరోజు నేను మీకు బాగా తెలిసిన పీత గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పీతే కదా అని తీసి పడేయకండి. దీంట్లో అంతు లేనన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు పీత టాపిక్లోకి వెళ్ళిపోదామా? పీత, దీన్ని అందరూ చూసే ఉంటారు, కానీ ఎక్కువ మంది దీన్ని టచ్ చేసి ఉండరు. ఎందుకంటే దీనికి ఉన్న కాళ్ళు కరుస్తాయి కాబట్టి. పెద్ద పెద్ద పీతలు ఎవరి చేతినైనా పట్టాయనుకోండి, ఇక అంతే సంగతులు. రక్తాలు రావాల్సిందే, ముక్కలు ఊడిపోవాల్సిందే. ఆకారం వల్ల ఎవరూ దాని దగ్గరకు కూడా వెళ్ళరు. నీళ్లల్లో, బురదలో ఉన్నప్పుడు ఇది సరిగా కనిపించదు. అలాంటి టైంలో ఎవరైనా వాటిపైన కాలు వేస్తే కాలు వేళ్లను కట్ చేసేస్తుంది. పీతలు 10 కాళ్ల క్రస్టేషియా జీవులు. ఇవి బ్రాకియురా నిమ్న జాతికి చెందినవి. ఇందులో 6000కు పైగా జాతులున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏ ఒక్క దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కనిపించే జీవి ఈ పీత. నీటిలో, భూమి మీద ఎక్కడైనా అవి జీవించగలవు. అంటే అవి ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోతాయి. అయితే ఎక్కువ జాతులు నీటిలోనే ఉంటాయి. మరికొన్ని ఉప్పనీటిలో పెరిగితే మరికొన్ని మంచినీటిలో పెరుగుతాయి. కొన్ని రకాల పీతలైతే అడవుల్లో, సిటీలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎలా వేటాడి తింటాయంటే వాటి వేళ్లతో జీవిని పట్టుకుంటాయి. అంతే, అది బతికొండగానే కొరుక్కు తినేస్తాయి. ఇది ఈ పీతల మూర్ఖత్వం. ఫిష్ లైక్ పీతలున్నాయి. ఈ ఫిష్ లైక్ పీతలు అచ్చం చేపల్లా ఉంటాయి. గిల్ లైక్ క్రాబ్లు అచ్చం క్రాబ్లా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న పీతలు అవే. వీటి శరీరం చాలా పెద్దదిగా ఉంటుంది. పెద్ద పెద్ద కాళ్ళు. వీటిని చూస్తే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా భయపడతారు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పీతల్లో వేల రకాల జాతులున్నాయని. కానీ అవన్నీ చూడ్డానికి ఒకేలా ఉంటాయి. కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ అంతే. అందులో కొన్ని రకాల పీతలు మాత్రమే తింటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పీతల్ని తినేవారు ఏ పీతలైతే టేస్ట్గా ఉంటాయో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుని తింటారు. పెద్ద పీతల్ని మార్కెట్లో అమ్మేటప్పుడు వాటిని పెద్ద పెద్ద కాళ్లను కట్టేస్తారు. లేకపోతే ఆ కాళ్లతో పీతల్ని పట్టుకునే వాళ్ళకి ఇట్టే దొరుకుతాయి. సాధారణంగా పీతలు ఇంచుమించు ఒకేలా ఉన్న కొద్ది పెద్ద చిన్న సైజులు ఉంటూ ఉంటాయి. మరికొన్ని రకరకాల కలర్స్లో ఉంటాయి. కాళ్ళు చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా ఉంటాయి. అయితే ఏ పీతలను తింటే టేస్ట్ ఉంటుందో ఆ పీతలను మాత్రమే నీటిలో వేటాడుతుంటారు. పీత బాడీ ఎంత పెద్దదిగా ఉన్నా దాని షెల్ కూడా అంతే పెద్దగా గట్టిగా ఉంటుంది. వీటిని పట్టుకునేటప్పుడు ఈ షెల్ను పట్టుకుని వేటాడతారు. ఇంకొన్ని పీతలుంటాయి. వీటి కాళ్ళు చాలా పొడవుగా కొంగ కాళ్ళలాగా ఉంటాయి. ఇవి సముద్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి వాటి పెద్ద పెద్ద కాళ్లతో నడుచుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఈ పీతలు ముందు కాళ్లను చేతులుగా, మిగిలిన కాళ్లను కాళ్లుగా ఉపయోగించుకుంటాయి. ఈ పీతలను పట్టుకోవడానికి భయపడతారు. ఎందుకంటే ఇవి కాళ్ల చివర్ల ఇలా డైనోసార్ పళ్ళు ఉన్నట్టుగా చాలా షార్ప్గా డెక్కలుంటాయి. ఇవి ఏ కీటకానైనా సరే ఇట్టే పట్టుకుని ఆ షార్ప్ పళ్లతో టప్మని కొరికేస్తాయి. ఒకేసారి తల కట్టయ్యేంత షార్ప్గా ఉంటాయి వీటి పళ్ళు. అంతేకాకుండా ఈ పీత తనకున్న ముందు కాళ్లతో అందంగా ఆహారాన్ని తింటూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి చెయ్యి మార్చుకుంటూ మరీ తింటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పనా? ఈ పీతలు ఒకదానికొకటి మాట్లాడుకుంటాయి. నచ్చకపోతే పోట్లాడుకుంటాయి. పీత చేతులు వెనకాల ఉండే చివరి కాళ్లతో ఉన్న పళ్ళు మాత్రమే షార్ప్గా ఉంటాయి. ఇక మధ్యలోని కాళ్లల్లో ఉన్న పళ్ళు అంతగా షార్ప్ ఉండవు. కొన్ని రకాల పీతలు మరీ వెరైటీ లుక్లో కనిపిస్తాయి. వాటి శరీరంపై మామూలు పీతల్లా నునుపు ఉండదు. ఒళ్ళంతా ముళ్ళుంటాయి. ఈ పీతలను పట్టుకోవడం కాస్త కష్టమే. ఈ పీతల సైజు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో పీత ఒక్కో కేజీ కూడా ఉండొచ్చు. ఇవి దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇక చిట్టి పీతల గురించి చూద్దాం. రెడ్ కలర్లో కనిపించే చిట్టి పీతలను మీరు ఎప్పుడైనా చూసారా? ఇవి సముద్రాల దగ్గర, అడవుల్లో, ఒక్కోసారి రోడ్ల పక్కన కూడా కనిపిస్తాయి. ఒకేసారి వేల పీతలు గుంపులు గుంపులుగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇవి ఇలా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేస్తాయి. అది కూడా చాలా స్పీడ్గా. వీటికంటే ఒక మిమ్మి ఉండే పీతలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇవి కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఈ అతి చిన్న పీతలను మన చేతిలోకి తీసుకుంటే అసలు ఉందో లేదో అనిపిస్తుంది. ఏదో సాలెపురుగు చూసినట్టు అనిపిస్తుంది. వీటిని డీపీ క్రాబ్స్ అంటారు. మరో రకం పీతలు ఒళ్లంతా జుట్టు ఉంటాయి. ఇవి గనుక నాచులో ఉంటే మనకు అస్సలు కనిపించవు. వాటి కళ్ళు కాస్త మెరవడం వల్ల ఓహో, ఇక్కడ ఏదో ఒక జీవి ఉందే అనిపిస్తుందన్నమాట. చూడ్డానికి ఈ పీత భలే అందంగా, ముద్దుగా ఉంటుంది. అందుకే వీటిని టెడ్డీబేర్ క్రాబ్స్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు చెప్పిన పీతలు ఒకెత్తు. ఇప్పుడు నేను చెప్పబోయే పీత వేరే లెవెల్. ఇదే ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద పీత.
దీని పేరు జపనీస్ ప్రైడ్ క్రాబ్. ఈ పీత వెడల్పు 16 ఇంచులు ఉంటే బరువు దాదాపుగా 19 కేజీల వరకు ఉంటుంది. ఏంటి బాబు, ఒక చిన్న సైజు పీతను చూస్తే మనకు అంత భయం వేస్తుంది, మరీ ఇంత పెద్ద పీతను ఎలా చూడగలం అని షాక్ అవుతున్నారా? అది భయంకరమైన పీతగా కూడా చెబుతారు. అందుకే పెద్ద పెద్ద కాళ్లతో ఇది ఫాస్ట్గా నడుస్తుంది. ఈ పీత గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పీతలు ఈ మధ్య కాలంలో పుట్టినవి కాదు, కొన్ని లక్షల ఏళ్ల నాటి పీతలు. కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే, డైనోసార్లు ఉన్న సమయంలోనే ఇవి కూడా ఉన్నాయంటారు. ఇవి అటు మొక్కలను ఇటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఈ పీతలు గుంపులు గుంపులుగా ఒకే చోట నివసిస్తూ ఉంటాయి. దాదాపు ఒకేసారి మనకు వేల సంఖ్యలో పీతలు కనిపిస్తాయి. మీరెప్పుడైనా ఒక పీత ఉంది కదా అని దాని దగ్గరకు వెళ్ళారనుకోండి, ఇక అంతే సంగతులు. మీరు మళ్ళీ ప్రాణాలతో ఉంటారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఒక పీత ఎక్కడా సింగిల్గా ఉండదు. దాని పక్కనే ఎక్కడో ఒక చోట వేల పీతలుంటాయి. అవన్నీ ఒకేసారి అటాక్ చేస్తే తప్పించుకునే ఛాన్సే ఉండదు. ఎన్ని పీతలని కొడతారు, ఎన్ని పీతలను చంపుతారు చెప్పండి? ఇలా గ్రూపులుగా పీతలు వెళ్లే వాటిని కాస్ట్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు మీరు పీతల గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూశారు కదా. ఇప్పుడు నేను మరొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే, పీతలు తనకు ముందున్న చేతులతో ఆహారాన్ని పట్టుకుని తింటాయి కదా. అలా తింటున్నప్పుడే ఆ ఆహారాన్ని అనుకున్న దానికంటే చాలా చిన్నవిగా చేసుకుంటూ తింటాయట. దీనివల్ల ఆహారం ఈజీగా అరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న తాబేలు పిల్ల ఒంటరిగా గబగబా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తున్నారు కదా. ఇది కొంచెం సేపే. కట్ చేస్తే పక్కనే ఉన్న ఒక క్రాబ్ ఒక్కసారిగా రన్ చేస్తూ ఆ తాబేలు పిల్లను ఎలా పట్టుకుందో చూడండి. పీత తన చేతులతో ఆ తాబేలు పిల్లను గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని చంపాలని చూస్తుంది. అప్పుడు ఆ తాబేలు పిల్ల తన ప్రాణాలను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పటి వరకు చిన్న తాబేలు పైన ఉన్న షెల్ విరిగిపోనంత వరకు ఆ తాబేలు సేఫే. కానీ పీత బాగా తెలివైంది కదా. దాని ముఖాన్ని పట్టుకుని అలా నెమ్మదిగా తన కన్నంలోకి తీసుకువెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకేముంది, అది దానికి డిన్నర్ అయిపోయినట్టే. ఇవి చిన్న వాటినే కాదు, పెద్ద వాటిని కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక పీత ఒక పెద్ద పక్షి పీకను గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ పక్షి పీత నుంచి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ పీత పట్టు గట్టిది కదా, అందుకే చాలాసేపు ఆ పక్షి తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పీతలు అలా జంతువులు, పక్షులను మాత్రమే కాకుండా మనుషులపైన కూడా అటాక్ చేస్తూ ఉంటాయట. కాదంటే ప్రాణాలు తీయలేవంతే. అయితే వీటికి చిన్న జంతువులు అంటే స్నేయిల్స్, తాబేళ్లు, చేపలు, స్టార్ ఫిష్లతో పాటు తోటి చిన్న స్నేహితులను కూడా క్రాబ్ ఇట్టే తినేస్తుందట. మరి ఇప్పుడు చివర్లో ఇంకొక విషయం మీకు చెప్పబోతున్నాను. పీతలను ఎవరైనా వాటి కాళ్లను కట్ చేసి పడేశారనుకోండి, అయినా అవి జీవించే ఉంటాయి. అంతేకాకుండా వాటి కాళ్ళు 1 ఏడాదిలో మళ్ళీ పుడతాయట. ఇప్పటి వరకు కొన్ని లక్షల పీతల జాతులు అంతరించిపోయాయి. అయినా సరే ఇప్పటికీ వేల జాతులు ఇంకా భూమి మీదే ఉన్నాయి. అంత మొండి జాతి ఈ పీత జాతి.